హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. సో, మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా స్పెషల్ పండుగ మనకి ఇదొచ్చేసి. సో, అందరూ అంటే మన ఇంటి ఆడపడుచులు పెళ్ళైన వాళ్ళంతా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. హాస్టల్‌లో ఉన్న వాళ్ళంతా ఇంటికెళ్ళిపోతారు. ఒక 1 వీక్ అండి. 1 వీక్ అసలు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. సో, చుట్టాలు రావడం, అందరు రావడం, కలుసుకోవడం, బతుకమ్మ ఆడుకోవడం, దసరా సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇయర్‌లో వన్స్ అంటే ఎంత బావుంటుంది. ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇదైతే మా ఇంటి బతుకమ్మ నేను ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉందండోయ్! అందుకే వీడియో లాస్ట్ వరకి చూడండి. సో, ముందుగా మనం బొట్టు పెట్టి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దేవుడికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఇవైతే టేకాకులండి. యాక్చువల్‌గా అయితే గుమ్మడాకులు యూజ్ చేస్తారు. బట్ మనకిక్కడ సిటీలో అంతగా దొరకవు కాబట్టి, సో, మేమైతే టేకాకులు యూజ్ చేసి మనకి కింద బేస్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అందుకని చెప్పేసి టేకాకులైతే యూజ్ చేసేసాను. సో, నెక్స్ట్ తంగేడు పూలంటారు వీటినైతే. అండ్ పూలు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. మా ఏరియాలో ఎలా పిలుస్తారో నేనైతే అదే చెప్తున్నాను. మీ ఏరియాలో ఎలా పిలుస్తారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేను కూడా కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా ఉంటుంది. సో, ఇలా తంగేడు పూలతో అయితే స్టార్ట్ చేసేసాను బతుకమ్మ. చాలా అంటే చాలా చక్కగా వచ్చిందండి. అందుకే మీరందరూ కూడా చూసి నా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి. సో, ఇవైతే మేమైతే పట్టుగుచ్చు పూలు అంటాము. బట్ కొన్ని ఏరియాలలో సీతమ్మ జడలని కూడా అంటారంట. అంటే నాకు తెలిసింది. సో, అలా, 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 అలా చాలా చక్కగా అయితే బతుకమ్మను పేరుస్తూ ఉన్నాను. యాక్చువల్‌గా ఇంట్లో ఉంటే మాత్రం అమ్మ తనకు నచ్చిన ఆ పాటలతో పాడుతూ పేరుస్తూ ఉంటుంది. బట్ పాటలైతే మేము చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఎక్కువగా పాడుకునేవాళ్ళం. ఇప్పుడైతే అంతగా గుర్తులేదు. సో, అలా నేను టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని అలా బతుకమ్మనైతే స్టార్ట్ చేసేసాను. అండ్ పెద్ద బతుకమ్మకొచ్చేసరికి మా అమ్మ చాలా బాగా పాడుతుంది. అప్పుడు మీ అందరికీ వినిపిస్తాను ఎలా పాడుతుందని చెప్పేసి. సో, ఇదైతే నేను అలా, అలా, అలా అయితే స్టార్ట్ అయితే చేసేసాను. నెక్స్ట్ బంతి పూలతో చేసేసాను. అదే ఊర్లో ఉంటే మాత్రం పూలైతే ఫుల్లుగా దొరుకుతాయండి. బట్ సిటీలో అంటే చాలా కష్టం. ఇవి కూడా దొరకడానికి మాకు చాలా టైం పట్టింది. అంటే ఎప్పుడో మార్నింగ్ ఎళ్ళి మా హస్బెండ్ మార్నింగ్ ఎళ్ళి తీసుకొనొచ్చారు అన్నీ. ఎందుకంటే అంత మార్నింగ్ ఎళ్తేనే కొంచెం దొరుకుతాయి. లేట్‌గా ఎళ్తే మళ్ళీ అందరూ కొనుక్కొని ఎళ్ళిపోతారు. సో, మాకు దొరకడం కష్టమైపోతుంది గదా! అందుకే మార్నింగే ఎళ్లి అన్నీ తీసుకొనొచ్చారు. ఈసారి కొంచెమైనా పెద్దగా ఉండాలి బతుకమ్మ అని చెప్పేసి అనుకున్నాను. సో, పర్లేదండి. చాలా అయితే చాలా బావుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది లాస్ట్ ఎండ్ వరకు చూసిన తర్వాత. గునుగు పూలతో కూడా పెట్టేసానండి. ఇవైతే కలర్‌లతో ముంచేస్తారు కదా! అవ్వండి. అవి కూడా సింగిల్, సింగిల్ ఒక్కొక్క కట్టలా తీసుకొనొచ్చారు. సో, అవన్నీ కూడా పెట్టేశాను. యాక్చువల్‌గా బంతి పూలతో చాలా అట్రాక్షన్ వచ్చిందండి మనకి బతుకమ్మ అనేది. అందుకే ఎక్కువగా అవే యూజ్ చేశాను. అందుకే మీరందరూ కూడా చూసి నా బతుకమ్మ అయితే ఎలా ఉందో చూసి అయితే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఇలా అల్ల మధ్యలో అవేంటి అని అనుకుంటారేమో మధ్యలో మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ లోపల మనం ఫిల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ లోపలికి పడిపోతూ ఉంటాయి. ఆ లోపల మనం ఫిల్ చేస్తేనే బతుకమ్మ అనేది కరెక్ట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. బతుకమ్మనైతే చాలా చక్కగా పేర్చుకున్నాను. అండ్ ట్విస్ట్ అని కూడా చెప్పాను కదా! అది ఏంటో కూడా చెప్తాను బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత. మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే చెప్పండి. మన తెలంగాణలో బతుకమ్మ అంటే చాలా స్పెషల్ అండి అందరికీ. ఇప్పుడు ఇది కూడా నేను ఇక్కడ చేసుకున్నాను సిటీలో. బట్ లాస్ట్ వరకి పెద్ద బతుకమ్మకైతే కంపల్సరీగా ఇంటికెళ్ళిపోతాను. ఎక్కడున్నా సరే అది ఇంటికెళ్ళి అక్కడ ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేయడం అన్నది మన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ జరుపుకోవడం అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఇక్కడ అయితే మనం సిటీలో అయితే సింగిల్‌గా ఉండిపోవాల్సొస్తుంది. అంటే ఓన్లీ మనమే చుట్టుపక్కల ఎవ్వరు కూడా అంతగా
కలిసి కలిసి మాట్లాడినా కూడా అంతగా అనిపించదు. ఎంతైనా మన అమ్మ వాళ్ళతో కానీ, అత్తమ్మ వాళ్ళతో కానీ ఉన్న ఎంజాయ్‌మెంట్ మరి ఎవరితో రాదండి. అందుకే లాస్ట్ వరకైతే మేము కంపల్సరీగా ఇంటికెళ్ళిపోతాం. ఏ ఫెస్టివల్ అయినా కూడా ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము అందరం కలిసి. సో, అందరూ వచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము. సో, ఫైనల్లీ మా బతుకమ్మ అయితే ఇలా ఉంది. ఇదొచ్చేసి చిన్న బతుకమ్మ అండి. అదొచ్చేసి పెద్ద బతుకమ్మ. ఇదొచ్చేసి చిన్న బతుకమ్మ. బతుకమ్మ ఎప్పుడైనా కూడా ఒక్కటే అయితే పేరవరండి. 2 పేరుస్తారు. సో, దాన్ని పెద్ద బతుకమ్మ అంటారు. దీన్ని చిన్న బతుకమ్మ అంటారు. యాక్చువల్‌గా ఇది పెత్రమాస అంటారు. అంటే ఎంగిలి పూల బతుకమ్మ అండి. దీనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేనైతే చెప్పట్లేదు. సో, అలా మిగిలిన ఫ్లవర్స్ అన్నిటితో కూడా ఒక చిన్న బతుకమ్మనైతే పేర్చేశాను. ఎందుకంటే సింగిల్ బతుకమ్మ ఎప్పుడు కూడా పెరగకూడదు. 2 కంపల్సరీగా పేరుస్తూ ఉండాలి. సో, అలా అండి ఫైనల్లీ మా బతుకమ్మలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. నేనైతే తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో. చూడడానికైతే చాలా అందంగా అనిపించింది నాకైతే. బట్ మీ అందరికి ఎలా ఉందో చూసైతే చెప్పేసేయండి. సో, బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే సూపర్‌గా అంటే జరుగుతున్నాయి కదా! సో, ఇదొచ్చేసి కరీంనగర్‌లో అండి. మా దగ్గర అయితే కాదు. ఇదొచ్చేసి కరీంనగర్‌లో మా వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటో అంటే యాక్చువల్‌గా బతుకమ్మ కాసేపు ఆడుకున్న తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి హైదరాబాద్‌లో. సో, అందుకే మాకు వీడియోస్ తీయడానికి గానీ, ఫోటోస్ దిగడానికి గానీ అస్సలు పాసిబుల్ అయితే అవ్వలేదు. అదే ట్విస్ట్ అండి. చాలా అంటే చాలా వర్షం పడింది. మాకు అస్సలు కుదరలేదు. అందుకే నేను బతుకమ్మని కూడా ఇంట్లో ఒక టబ్బు పెట్టేసి అందులో నీళ్ళలో వదిలేసాను. దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళి కోనేరులో వదిలేసి వచ్చాము. ఎందుకంటే ఆ వర్షానికి మాకు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. ఫుల్ గాలి, ఫుల్‌గా వర్షం వచ్చేసింది. అది హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుందండి. వేరే దగ్గర వర్షం లేదంట. బట్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా అంటే చాలా వర్షం వచ్చేసిందండి. అందుకే అలా నైట్ అయితే నీళ్ళలో వదిలేసి నెక్స్ట్ డే మార్నింగు కోనేరు దగ్గరికెళ్ళి అందులో వేసేసి వచ్చేసాము ఫ్లవర్స్ అన్నీ. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.